హాయ్ బ్రో. అన్న హాయ్. సో ఎలా అనిపించింది బ్రో కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది మీకు? అన్న నిజంగా అంతకుముందు చాలా ట్రోలింగ్ చూసాము, అది మంచి విషయం పని, కానీ ఒక్క దెబ్బతో టీజర్ ద్వారా నిజం చాలా పాజిటివ్ పెరిగిందన్న. అది శివరాత్రి రోజు శివుని సాంగ్ రిలీజ్ చేస్తారు చూడు, నిజంగా మస్తు ఎమోషన్ కనెక్ట్ అయిపోయామన్న. నిన్నైతే చాలా బాగా నచ్చింది. సో ఈ టీజర్లో కూడా ప్రభాస్ రివీల్ చేయడం కానీ నిజంగా చాలా అల్టిమేట్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్రభాస్ అన్నకి ఒక కెమెరా రోల్ చేయడం అంటే కలికి లాంటి పెద్ద సినిమాలో వేరే వాళ్ళ కెమెరాలు చేస్తారు, కానీ సో కన్నప్ప లాంటి ఒక దిగ్గజమైన ఒక పేరుగాంచిన మంచు విష్ణు సినిమాలో సో ప్రభాస్ ఎంట్రీ అనేది అసలు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగా అనిపించాను. సో నిజంగా ముఖేష్ కుమార్ సింగ్ తను మంచి డైరెక్టర్, తను హిందీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు కాబట్టి సో తెలుగులో కూడా ఫస్ట్ టైం నాకు తెలిసిపోయి తెలుగులో సినిమా చేయడము. సో నిజంగా సక్సెస్ అయిద్దా లేదా అనేది మా స్టోరీ లైన్ బట్టి డిపెండ్ అవుతుందంటే ఒక నాస్తికుడు శివుడు భక్తుగా ఎలా మారాడు, రెండు దేశాల మధ్య యుద్ధం ఎలా అనేది కాన్సెప్ట్ పని తీశారు. సో నిజంగా కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ చాలా బాగా అనిపించింది. మన అక్షయ్ కుమార్ కూడా శివుని గెటప్లో చాలా బాగా అనిపించింది. మన దేవత గెటప్లో కాజల్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఎనీవే అన్న టీజర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. శివ సాంగ్ మాత్రం అల్టిమేట్, నాకు చాలా బాగా నచ్చింది. అంటే బ్రో ఇప్పుడు చూసుకుంటే చాలా మంచి విషయానికి చాలా ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి, సినిమా ఫ్లాప్ అవుతుందని. సో ట్రైలర్ కింద చూస్తుంటే కొన్ని వేల కామెంట్స్ ఉన్నాయి, ఫ్లాప్ సినిమా, ఫ్లాప్ మూవీ కన్నప్ప ఫ్లాప్ అని. సో అంత అవసరం అంటారు? అంత మంచి మూవీ, అంత హై బడ్జెట్ ఉన్న సినిమాని ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? నాకు అనిపించింది స్టోరీ అయితే చాలా గొప్పగా ఉంది, ఎందుకంటే శివుడి స్టోరీ కాబట్టి. సో మన హీరోతో సంబంధం లేదు, అక్కడ శివుడే మన హీరో, అవునని కాదన్న. ఆ స్టోరీ ప్లాట్ మనం చూడాలి. మనం చూసుకున్నాం, మనం మొన్న చూసిన కార్తికేయ 2 కూడా. సో మనకు అంత నిఖిల తన పేరు కాంచిన హీరోయిన్ కాదు, కానీ స్టోరీ లైన్ చాలా గొప్ప స్టోరీ లైన్ కాబట్టి. సో ఆ స్టోరీ పాన్ ఇండియాకి వెళ్ళింది, ప్రపంచంలో రికార్డ్ బద్దలవుతుంది కాబట్టి. సో నాకు మంచి విషయాన్ని ఈ మధ్య కూడా ట్రోలింగ్ వినిపిస్తే, ఫ్యామిలీ విషయాలలో కొద్ది గొడవలు అయినాయి. సో ఆ రకంగా ట్రోలింగ్ నడిచింది, అవునాను కాదన్న. కొన్ని అవి ఉన్నాయి, తనకు చాలా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. కానీ ఇక్కడ వచ్చిన విషయానికి కింద సినిమాలో ఒక రకంగా చూడాలి. సినిమాలో యాక్టింగ్ బాగా చేసిండా, ఏదైతే పాత్ర తనకి పాత్రకు నిజం వర్తి చేశాడా లేదా అనే పాయింట్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి. సో నాకు టీజర్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒక సిన్సియర్ భక్తుడు ఎలా ఉండాలో అలాంటి భక్తి మనకు కనిపించింది కాబట్టి. 100% ఇంకా స్టోరీ రివీల్ చేయలేం కాబట్టి సినిమాకు వెయిట్ చేస్తున్నా. సినిమా బాగుంటే మాత్రం రివర్ అని చెప్పారు, స్టోరీ ఎలా గొప్ప ఉండాలి. సో అట్ ది సేమ్ టైం తనకు ప్రజెంటేషన్ గొప్ప ఉంటే మాత్రం ట్రోలింగ్ పెద్ద మ్యాటర్ కాదన్న. ఇప్పుడు ట్రోల్ చేసిన రేపు సలాం కొడతాడు, నాకు నమ్మకం ఉంది. సినిమా ప్లాట్ గొప్ప ఉంటే మాత్రం 100%. సో ఇదే ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళే మన మంచి విషయం పాలాభిషేకం చేస్తారు. అంటే ప్రభాస్ ఎంట్రీ బాగా గ్రాండ్గా ఇచ్చారు టీజర్లో. ఇంకొకటి, ప్రభాస్ని చూడడానికి చాలామంది వస్తారు, ప్రభాస్ కోసమే సినిమా నడుస్తుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంతే కదన్న. మరి అంటే స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, అది సినిమా స్టోరీ కూడా మంచి విషయం కాబట్టి ప్రతిదీ కూడా ఎవరిని పెడితే ఎక్కడ ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ప్రభాస్ పెట్టడం వల్ల నిజంగా కన్నప్ప అనేది ఒక పాన్ ఇండియా మూవీ. సో అనుకున్నాం పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా హీరోస్ లేరు ఏందని అనుకున్నాం స్టార్టింగ్లో, కానీ మన ప్రభాస్ తీసుకోవడం వల్ల సినిమాకు ఒక రకమైన బజ్ క్రియేట్ అయింది. మన నిజంగా ప్రభాస్కున్న ఆ వైపు ఎట్లా అంటే ఆ పేరు విన్న ఆ విజువల్ మన పడ్డ కూడా ఒక రకమైన వైబ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి సో ప్రభాస్ లుక్స్ చాలా బాగుంటుంది. ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్. కన్నప్పకి ఇంతకుముందు వచ్చిన ట్రోలింగ్ కన్నా కూడా ఈ టీజర్ చాలా అభినందన దొరికింది, చాలా ప్రశంసీయమైన దొరికింది కాబట్టి ఆ విషయం ఆల్ బెస్ట్. ఇంకా సినిమా చాలా గొప్ప ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్స్. ఓకే.